ఇది మాత్రం మామూలు మ్యాజిక్ కాదండి. ఫెయిర్ అండ్ లవ్లీని ఇలా వాడితే ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా పక్కాగా 10 నిమిషాల్లో తెల్లగా మారుతుంది. ఈ టెక్నిక్ తెలిస్తే జీవితంలో పార్లర్కే వెళ్ళరు మీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. ఎంత డార్క్గా నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో తెల్లగా మార్చే చిట్కా. చాలా చెప్పారు కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు నిజంగానే కొత్తగా చెప్పబోతున్నాను. ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా, ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, ఎనీ స్కిన్ వైట్నింగ్ క్రీమ్తో దీన్ని మీరు ట్రై చేసిన వెంటనే స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. ఇంగ్రీడియంట్ అయితే నేను ముందే చెప్పేశాను, ట్రై చేసేది చేయకపోవడం కంప్లీట్గా మీ ఇష్టం అండి. నేను నిజం చెప్తున్నాను, 10 నిమిషాల్లో నల్లగా ఉన్న స్కిన్ తెల్లగా మారాలంటే మాత్రం పక్కాగా ట్రై చేయండి. వెంటనే రిజల్ట్ అనేది చూడొచ్చు. ఇందులో ఏ మ్యాజిక్ లేదు, నిజంగా లైవ్లోనే డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు. మీ కళ్ళ ముందు రిజల్ట్ అనేది కనపడుతుంది. ఇప్పుడు మనకి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్స్కి మన స్కిన్ తెల్లగా ఉండాలి. పార్లర్కి వెళ్ళి వేలుకి వేలు ఫేషియల్కి ఖర్చు పెట్టేదానికంటే కూడా ఇంట్లో 10 మినిట్స్తో ఇది చేసుకుంటే డబ్బులు, టైము అన్నీ సేవ్ అవుతాయి. అలాగే స్కిన్ మాత్రం సూపర్గా ఉంటుంది. లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి అందరికీ తెలుసు. కొంతమందికి కొన్ని డౌట్స్ అన్ని ఈ వీడియోలో నేను చెప్తాను. మీ దగ్గర హెయిర్ ఆయిల్ ఎంత ఎంఎల్ నుండి స్టార్ట్ అవుతుంది? 200 ml అండి ఇది. దీని ప్రైస్ అనేది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పుంటాను. మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే ప్రైస్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఆటోమేటిక్ ఎందుకని చెప్తున్నానంటే, ప్రైస్ అనేది చెప్పేయచ్చు, అంటే షిప్పింగ్ కాస్ట్ కలిపి చెప్తాం. అంటే ఉండే ఏరియాని బట్టి షిప్పింగ్ కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి, సో షిప్పింగ్ కాస్ట్తో కలిపి వస్తుంది. ఇది 500 ml, 200 ml, 500 ml. షిప్పింగ్ కాస్ట్ అనేది సేమే ఉంటుంది దేనికైనా. మీరు ఉండే ఏరియాని బట్టి ప్రైజెస్ అనేవి మారుతాయి. నేను ఇంకొక విషయం చెప్తాను, మన హెయిర్ ఆయిల్ అయితే సూపర్గా హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇప్పటికే వేల మంది యూజ్ చేస్తున్నారు. మంచి మంచి ఫీడ్బ్యాక్స్ 100లో 1000లో ఉన్నాయి. మీకు కూడా కావాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది సూపర్గా గ్రోత్ అవుతుంది. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన మన హెయిర్ ఆయిల్ వాడితే మాత్రం ఇంకా మీకు తిరిగే ఉండదు. మీకు కంటిన్యూగా హెయిర్ అనేది గ్రోత్ అవుతూనే ఉంటుంది. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం పొటాటో తీసుకోండి. మీడియం సైజ్ ఉన్న పొటాటోని నీట్గా వాష్ చేసుకొని గ్రేటర్ సహాయంతో పొటాటోని తురుముకోవాలి. పొటాటో వల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ మీద ట్యాన్ అనేది చాలా స్పీడ్గా రిమూవ్ అవుతుంది. పొటాటో యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అయితే చాలా బ్రైటన్ అవుతుంది. ఇన్స్టెంట్గా ఫెయిర్ స్కిన్ కావాలి అని అంటే మాత్రం పొటాటోని ఖచ్చితంగా యూజ్ చేయాలి. పొటాటో మొత్తం తురుముకున్న తర్వాత సగం తురుమనే తీసుకోవాలి. సగం తురుముని పక్కన పెట్టేద్దాం, మిగిలిన సగాన్ని తర్వాత యూజ్ చేద్దాం. ఒక బౌల్లో పొటాటో తురుము అనేది సగం యాడ్ చేశాను, అంటే 2 స్పూన్ల వరకు ఉంటుంది. అందులో 1/2 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేశాను, తేనె యాడ్ చేశాను అనమాట. తర్వాత ఇందులో రైస్ ఫ్లోర్ని 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ మూడు కూడా మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని, అలాగే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి. హనీ యూజ్ చేయడం మీకు ఇష్టం లేదు అనుకుంటే మీరు అలోవెరా జెల్ని యూజ్ చేయండి, 1/2 టేబుల్ స్పూన్. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన స్క్రబ్ అయితే రెడీ అయిపోయింది. ముందుగా అయితే నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ స్క్రబ్ని అప్లై చేసుకోండి. చాలా స్లోగా ఫేస్ మొత్తం కూడా ఈ స్క్రబ్ని చేసుకోవాలి. మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కానీ, డెడ్ స్కిన్ సెల్స్ కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఎప్పుడైనా సరే స్క్రబ్ చేసుకున్న తర్వాత ప్యాక్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉంటే ఫేస్ అనేది చూడడానికి బాగా కనిపించదు. ముందుగా ఏంటంటే చాలా రఫ్ అనిపిస్తుంది, అలాగే సాఫ్ట్ ఫీలింగ్ అనేది ఉండదు. చాలామందికి ఈ రోజుల్లో బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయాయి. సో బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని స్క్రబ్ చేస్తేనే పోతాయండి. స్క్రబ్ చేయకుండా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే ఖచ్చితంగా రిమూవ్ అవ్వవు. ఏ పార్లర్కి వెళ్ళినా ఫేషియల్ చేయించుకునేది కూడా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అవ్వడానికే కదా. ఫేస్కి, నెక్కి 2-3 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ప్యాక్ ప్రిపరేషన్ అనమాట. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ కర్డ్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఫెయిర్ అండ్ లవ్లీని యాడ్ చేసుకోవాలి. ఫెయిర్ అండ్ లవ్లీయే కాదు, మీ దగ్గర ఏ క్రీమ్ ఉన్నా, స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఏది ఉన్నా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి.
అంటే ఫేర్ ఎవర్ కానీ, పాండ్స్ వైట్ బ్యూటీ కానీ, ఎనీ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఏదైనా పర్వాలేదు. తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం పక్కన పెట్టాం కదా పొటాటో తురుము, సో ఆ తురుము నుండి వచ్చిన జ్యూస్ని అయితే యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ వరకు అయితే కలెక్ట్ అవుతుంది. ఆ జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా స్కిన్ తెల్లగా మారుతుంది, అందులో డౌటే లేదు. పార్లర్కి వెళ్ళి పెద్ద పెద్ద ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరమే లేదండి. ఒక్కసారి నన్ను నమ్మి ఈ చిన్న ప్యాక్ని ట్రై చేసి చూడండి. వెంటనే నల్లగా ఉన్న స్కిన్ తెల్లగా మారిందని చెప్పేసి మీరే చెప్తారు. మిక్సింగ్ అనేది బాగా చేసుకోవాలి, ఎటువంటి లంప్స్ అనేది ఉండకూడదు. ఇది మనకి స్మూత్ పేస్ట్లా ఉండాలి. సో మిక్సింగ్ అనేది 1 or 2 minutes బాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫేస్ మీద అప్లై చేసుకోవడమే. ప్యాక్ అప్లై చేసేటప్పుడు మీ ఫేస్ మీద ఎటువంటి మేకప్ కానీ, క్రీమ్ కానీ, పౌడర్ కానీ ఏమీ ఉండకూడదండి. నీట్గా ఫేస్ వాష్ చేసిన తర్వాత ప్యాక్ అప్లై చేసుకోవాలి. నేను ముందైతే స్క్రబ్ చేసుకున్నాను కాబట్టి నాది క్లియర్ ఫేసే, సో నేను డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. మీరు ప్యాక్ ఒక్కటే ట్రై చేయాలి, స్క్రబ్ మాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం నీట్గా ఫేస్ వాష్ చేసి దాని తర్వాత మీరు ప్యాక్ని అప్లై చేసుకోండి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోండి. ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్గా అలా మీరు 2-3 లేయర్స్ అనేది అప్లై చేసుకోండి. డ్రై అవ్వడానికి 10 minutes అయితే టైం పడుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఫేస్కి నెక్కి కూడా అప్లై చేసుకోవాలి, లేదంటే ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో కనపడుతుంది. సో అందుకే నేను ఫేస్కి నెక్కి అప్లై చేసి 10 minutes డ్రై అవ్వనిచ్చాను. 10 minutesకి కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇక్కడ నేను వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసేటప్పుడే డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు, ఎంత ఫేర్గా ఉంటుందంటే స్కిన్. మనం ఎక్కడి వరకు అప్లై చేసామో అక్కడ వరకు స్కిన్ మాత్రమే తెల్లగా ఉంటుంది. నేను ఇక్కడ మీకు లైవ్లోనే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీరు ఈ ప్యాక్ తర్వాత సోప్ కానీ, ఫేస్ వాష్ కానీ అస్సలు యూజ్ చేయొద్దు 5 to 6 hours వరకు. మీరు రాత్రి అనేది ట్రై చేస్తే మార్నింగ్ వరకు ఏం పెట్టకపోతేనే బెటర్ ఫేస్ మీద, అంటే ఫేస్ వాష్ కానీ సోప్ కానీ పెట్టొద్దు. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అన్నప్పుడు మాత్రం జస్ట్ వాటర్తో వాష్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకా ఫేస్ వాష్ అనేది అసలు యూజ్ చేయొద్దు. స్కిన్ చూసారు కదా ఎంత తెల్లగా ఉందో. బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే లేదు. నా స్కిన్ చూసుకొని నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఈ చిట్కా ట్రై చేయడం మర్చిపోద్దు. ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసి. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే పక్కాగా తెల్లగా మారుతుంది. ఫస్ట్ అయితే మీరు స్క్రబ్ ట్రై చేయండి. స్క్రబ్ ట్రై చేసిన వెంటనే మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, స్మూత్గా మారిపోతుంది. స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. నెక్స్ట్ ప్యాక్ ట్రై చేసిన వెంటనే డార్క్నెస్ రిమూవ్ అయ్యి, ట్యాన్ రిమూవ్ అయ్యి స్కిన్ అయితే తెల్లగా మారుతుంది. ఫేస్ స్కిన్ కావాలి అనుకుంటే ఇన్స్టెంట్గా తప్పకుండా ట్రై చేయండి. ప్యాక్ ట్రై చేస్తాము, స్క్రబ్ ట్రై చేయమనుకుంటే మీ ఇష్టం అండి. మీరు స్క్రబ్ అనేది స్కిప్ చేసినా ఓన్లీ ప్యాక్ మాత్రం వేసుకున్న స్కిన్ పక్కాగా తెల్లగా మారుతుంది. కాకపోతే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం అందరికీ ఉంటుంది కదా. సో వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ అవ్వాలంటే స్క్రబ్ ట్రై చేయండి. లేదు పండగ ఉంది, పార్టీ ఉంది, ఎక్కడికన్నా వెళ్ళాలి ఫాస్ట్గా 10 minutesలోనే స్కిన్ తెల్లగా మారాలి అంటే మాత్రం ప్యాక్ ఒక ట్రై చేసిన నో ప్రాబ్లం. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఫెస్టివల్ టైమ్స్లో వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో అవుతుంది. తప్పకుండా షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బోలెడన్ని మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.